ఒక వ్యక్తికి రక్త పరీక్షలు ఎంత కీలకమో సాగు నేలకు సాగు భూమికి మట్టి నమూనా పరీక్షలు కూడా అంతే ముఖ్యమనే అభిప్రాయం ఉంది. నిజంగానే రైతులు తాము సాగు చేసే వ్యవసాయ భూమిలో మట్టి పరీక్షలు ఎందుకు చేసుకోవాలి? మట్టి పరీక్షల ద్వారా వచ్చే లాభాలేంది? మట్టి పరీక్ష చేయకుండా ఎరువుల్ని వాడడం వల్ల లేదంటే పురుగు మందులు వాడడం వల్ల పంటలకు జరిగే నష్టం ఏంది? అసలు మొత్తంగా మట్టి పరీక్ష చేసుకోవడం వల్ల రైతుకు వనగూరే లాభం ఏంది? ఈ విషయాలని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోటి స్వతంత్ర వ్యవసాయ శాస్త్రవేత్త రూపినేని కాంతి గారు ఉన్నారు. రూపినేని కాంతి గారి OCF ఆర్గానిక్ కార్బన్ ఫార్మింగ్ స్పిన్ మెథడ్లో వాళ్ళ ఒక సాయిల్ ల్యాబ్ను కూడా రాజమండ్రి దగ్గర రన్ చేస్తున్నారు. సో ప్రభుత్వ ల్యాబుల్లో జరుగుతున్న మట్టి నమూనా పరీక్షలకు, ప్రైవేట్ ల్యాబుల్లో జరుగుతున్న మట్టి నమూనా పరీక్షలకు, అదేవిధంగా OCF ల్యాబ్లో జరుగుతున్న మట్టి నమూనా పరీక్షలకు తేడా ఏముంది? సో ఈ వివరాలని మనం రూపినేని కాంతి గారిని అడిగి తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు భూమిపుత్ర, నేను క్రాంతి. సార్ నమస్తే. నమస్కారం సార్. మనం యాక్చువల్గా ఇది మేలో అవును చేసాము, ఎందుకంటే రైట్ టైం రైతులకు అవసరం పడుతుందని. అవును, సాంకేతిక కారణాలతో అది ఎగిరిపోయింది. సో ఇది ఎప్పటికైనా అది యూనిక్. ఇది అంటే సీజన్తో సంబంధం లేకుండా మూలం ఒక రైతు ఏ పంట సాగు చేయాలన్నా కానీ తన మట్టి గురించి, తన నేల స్వభావం గురించి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అది సీజన్ అన్ సీజన్ అన్నది ఏమి ఉండదు. సో ఏం చెప్తారు అసలు మట్టి పరీక్షలు ఒక రైతు ఎందుకు చేయించుకోవాలి? దీనికి కొనసాగింపుగా నేను ఊరికిన ఒక చిన్న ఉదాహరణ చెప్పి మొదలు పెడతాను. ఇప్పుడు మీకు వివాహకాల సమయంలో రేపొద్దున మీ పిల్లలకు మీరు వివాహం చేయాలనుకున్నప్పుడు, లేదు నాకు వివాహం జరిగినప్పుడు, మన ఇరు కుటుంబాలు ముఖ్యంగా ఏం చూస్తాము అని అంటే అటేడు తరాలు ఇటేడు తరాలు ఏంటి అని చూస్తాం. అవును. అంటే దీన్ని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అని అంటే గుణగణాలను లెక్కించుకోవడం కోసం. అదేవిధంగా అసలు ఏదైనా ఒక వ్యవసాయం మొదలు పెట్టాలి, ఒక భూమిలో ఒక సాగు చేపడుతున్నాము అన్నప్పుడు మూలాంకాలు తెలుసుకోకుండా, నాళా దొరికిందని గుర్రంగా ఉన్నట్టుగా కాకుండా గవక్కన ఒక వ్యవసాయంలోకి దూకేయకుండా ఆ మట్టి ఏంటి, ఆ మట్టి యొక్క లక్షణాలు ఏంటి, అది క్షారమా, ఆమ్లమా, లవణీయత ఎంత ఉంది, pH బఫర్ ఇది చూసుకొని, సాయిల్ ఆర్గానిక్ కార్బన్ ఎంత ఉంది, వీటితో పాటు పోషకాలు ఏమున్నాయి, ఇవి ప్రాథమిక అంశాలు. ఏ సాయిల్ టెస్ట్ మీరు తీసుకున్నా కానీ 2 రకాలుగా ఇస్తున్నారండి. నేను ఇది మారాలని కోరుకుంటున్నా. ప్రభుత్వాల వైపు నుంచి, ఇందాక మీరు ఏమన్నారంటే ప్రభుత్వాలు ఏ విధంగా చేస్తున్నాయి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తున్నాయి, అండ్ ఇప్పుడు ఆర్గానిక్ కార్బన్ ఫార్మింగ్ విత్ స్పిన్ ప్రోగ్రామ్ తరఫున మేమేం చేస్తున్నాం అనేది 3 కంపారిజన్ చెప్పి తీరాలి. మంచి ప్రశ్న. ప్రభుత్వాల్లో ఇప్పుడు మన జయశంకర్ యూనివర్సిటీ, కొండా లక్ష్మణ్ విశ్వవిద్యాలయం, అట్లానే అటు మాకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, కేవీకేలు, ఇవన్నీ కూడా ఏ విధంగా మనకి సాయిల్ టెస్ట్ అంటే 2 రకాలుగా ఇస్తున్నారు. వీళ్ళు ఒక రకంగా ఇవ్వట్లా, ఒకే స్టాండర్డ్ దాని మీద ఇవ్వట్లా, 2 వేరు రకాలుగా ఇస్తున్నారు. ఎలా ఇస్తున్నారో చెప్తా. ఒకటేమో ఒక టైప్ ఆఫ్ రిపోర్ట్ ఏ విధంగా వస్తుందంటే NPK 3 వస్తున్నాయి. ఇది చాలా తప్పు. ఇకనైనా ఆ ల్యాబ్స్ ఆ తీరుని మార్చి రైతులకి మరింత అవగాహన పెంచే విధంగా ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్లు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. సవినీయంగానే కోరుకుంటున్నాను. ఎందుకు అని అంటున్నానంటే మొక్కలకు అవసరం కేవలం NPKలేనా? అది ప్రశ్న కదా. మనం భూమిలో కర్బనాన్ని చూసుకోవాలి. సేంద్రీయ కర్బనం అంటున్నారు. సేంద్రీయ కర్బనం ఉంటే అది తక్కువ ఉంటే ఏం చెప్తున్నారు? అన్ని టన్నులు తోలండి, ఇన్ని టన్నులు తోలండి అని చెప్తున్నారు. కానీ pHకి వచ్చేటప్పటికి ఏం చెప్తున్నారు? pH గురించి ఆలోచించాలి, EC గురించి ఆలోచించాలి, మిగిలిన మైక్రో అండ్ మ్యాక్రో న్యూట్రియంట్స్ గురించి, మ్యాక్రో గురించి చెప్పారు, మరి మైక్రో న్యూట్రియంట్స్ గురించి చెప్పాలి కదా. అది చెప్పట్లా. ఇది ఒక రకమైనటువంటి రిపోర్ట్ అండి. ఇంకోటి ఏ విధంగా వస్తుంది అని అంటే ఓన్లీ NPK మాత్రమే ఇస్తుంది ఒక రిపోర్ట్, ఓన్లీ NPKకి ఇస్తుంది మాత్రం ఒక రిపోర్ట్. ఇంకో రిపోర్ట్ ఏమి ఇస్తుంది అని అంటే జింక్ ఎంత ఉంది, మ్యాంగనీస్ ఎంత ఉంది, బోరాన్ ఎంత ఉంది, కాపర్ ఎంత ఉంది,
మైక్రోన్యూట్రియంట్స్లో కూడా కొన్ని తీసుకొస్తున్నారు. గంధకం ఎంత ఉంది చెప్తారు, ఓకే, కానీ ఎంత ఉంది అనేది రిపోర్ట్ ఇవ్వంగానే సరికాదు, కానీ ఏది ఎంత వాడుకోవాలి, ఎప్పుడు వాడుకోవాలి అనేటువంటి డీటెయిల్డ్ అంటే సజెషన్ కూడా ఉండాలి, సజెషన్ ఉండాలి. ఇప్పుడు నేను మీకు చెప్పినటువంటి 2 రకాలలో ఒకటేమో ఎన్పీకే మాత్రమే ఉంది, ఇంకోటేమో మైక్రోన్యూట్రియంట్స్ మాత్రమే ఉంది. ఓకే, ఇప్పుడు ప్రైవేట్ ల్యాబ్స్ దగ్గరికి వెళ్దాం. ఓకే, ప్రైవేట్ ఫస్ట్ చెప్పిన 2 కూడా గవర్నమెంట్ ల్యాబ్స్ గురించి చెబుతున్నాను. ఇప్పుడు ప్రైవేట్ ల్యాబ్స్ 2 రకాలుగా ఉన్నాయి మళ్ళీ. ఒకటేమో ఇప్పుడు మన కోరమండల్ కానీ, లేకపోతే ఎఫ్పిఓలకు సంబంధించి కానీ, లేకపోతే కొన్ని నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్, ఏకలవ్య లాంటి ఫౌండేషన్స్ కానీ, ఇటువంటి వాళ్ళు ఇచ్చేసి ల్యాబ్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇందులో ఈ 2 రకాలు ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ ప్రైవేట్ కంపెనీలు వచ్చేటప్పటికి వీళ్ళ బేసిక్గా ఎరువుల కంపెనీలు. సో మళ్ళీ మా ఎరువులు ఎంత వాడండి అనే కాన్సెప్ట్ వస్తుంది. తప్పట్లా, ఎవరి వ్యాపారం వాళ్ళది. నేనేమంటానంటే, ఇటు ఫౌండేషన్స్ ఉన్నాయి, ఆర్గనైజేషన్స్ ఫౌండేషన్స్ ఉన్నాయి. వీళ్ళు ఇచ్చేటువంటి ల్యాబ్ టెస్టుల్లో ఇది ఇంత ఉంది అని వీళ్ళు ఇచ్చినా దెర్ ఈజ్ నో ఫర్దర్ డీటెయిల్స్ అబౌట్ ప్రాక్టీసెస్. ఇటు ప్రైవేట్ సజెషన్ ఉండటం లేదు. రసాయనిక ఎరువుల కంపెనీలకి సంబంధించి వెళితే అదొక టైప్ ఆఫ్ డంపింగ్, రిపోర్టింగ్ ఫాలోడ్ బై డంపింగ్. ఏం డంప్ చేస్తున్నారు? మళ్ళీ హజార్డస్ పాయిజనస్ కెమికల్ ఫెర్టిలైజర్స్ డంప్ చేస్తున్నారు. ఏకలవ్య ఫౌండేషన్ లాంటి ఫౌండేషన్స్ వచ్చేటప్పటికి ఏం చేస్తారు? వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ ఏదో వాళ్ళు ఇస్తారు, వెనకమాలు వచ్చేటప్పటికి ఏం చేయాలి అనేటువంటి ఫాలో అప్లో క్లారిటీ లేదు. అనగా సాయిల్ సైన్స్ మీద పట్టు ఉన్నవాళ్ళు కానీ, క్రాప్స్ మీద ఉన్నటువంటి నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కానీ దాని వెనకమాల దీని రికమెండేషన్ ఈ విధంగా చేయాలి, ఇది టాప్ టు బాటమ్ ఈ విధంగా కావాలి, పంట విత్తనం పెట్టిన ముందు ఏం చేయాలి, తర్వాత ఏం చేసుకోవాలి, ఏ విధంగా దీన్ని మళ్ళీ మొక్కలకు లభ్యత వచ్చే విధంగా చేయాలి అనేది చెప్పట్లేదు. సో ఈ 2 కేటగిరీస్ని పక్కన పెడితే, ఇప్పుడు ఆర్గానిక్ కార్బన్ ఫార్మింగ్ విత్ స్పిన్, మన ఓసీఎఫ్ స్పిన్ ప్రోగ్రాంలో మనం ఏం చేస్తామనంటే, సాయిల్ టెస్ట్ రిపోర్ట్ ఇవ్వటమే కాకుండా వెనకమాల వీళ్ళకి షంటింగ్ స్టార్ట్ అయింది రైతులకి. నువ్వేం చేసావు, ఏ రోజున ఏం చేసావు, మీకు తెలుసు, మీకు క్లాసులు పెడుతూ ఉంటాం. ఆ క్లాసుల్లో ఏం చేస్తాం, ప్రతి ఒక్కళ్ళు సాయిల్ టెస్ట్ రిపోర్ట్ ఏమంటే నా రిపోర్ట్ వచ్చింది మీకు వాట్సాప్ పెట్టాను ఒకసారి చూడండి సార్ అంటారు. వాళ్ళని లైవ్లోనే పెట్టేసి చూసి ఇదిగోండి ఇది వాడాలి, ఇది వాడాలి, ఇంత వాడాలి, ఇలా వాడుకోవాలి, ఈ పదార్థం ఇలా వాడుకుంటే ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ మీకు ఉపయోగపడుతుంది, ప్లస్ హై ఈల్డ్కి కూడా ఇది కారకం అవుతుంది అని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ 3 ఓసీఎఫ్ స్పిన్ మా రైతుల గొప్పతనం. ఇది నా గొప్పతనం కూడా కాదు, ఇది రైతుల గొప్పతనం. నేను ఒకటి చెప్పా, హోల్ ఇండియాలో ఎవ్వరూ ఇప్పటి వరకు బయట పెట్టనటువంటి ఒక కాన్సెప్ట్ మనం సాయిల్ టెస్ట్లో బయట పెడుతున్నాం. ఈవెన్ ఏ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ బయట పెట్టదు, ఏ ప్రైవేట్ ఆర్గనైజేషన్ బయట పెట్టదు. ఒక కాంపోనెంట్, ఒక టాపిక్ని తీసుకొచ్చి బయట పెడితే అసలు మొత్తం బట్టబయలైపోయింది. అది చెబితే ఆశ్చర్యపోతారు. సో యాక్చువల్గా వాళ్ళ టెస్ట్లలో కూడా టాపిక్ పెట్టుకుంటుందా? వాళ్ళకు ఉంటుంది, కానీ బయట పెట్టరు, రిపోర్ట్లో ఇవ్వరు. అది నేనేమంటాను అంటే, ఎందుకు మనం దాన్ని ఓపెన్ చేయట్లేదు? దానికేమి ఐకార్ కానీ, లేకపోతే వేరే ఏ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కానీ, గవర్నమెంట్ బాడీ కానీ ఎక్కడో కూడా మీకు రెస్ట్రిక్షన్ పెట్టలేదే, బ్యాన్ ఏం లేదు కదా. ఆ టాపిక్ ఏంటి అని అంటే అందరూ ఆశ్చర్యపోతారు, బ్లాంక్ టెస్ట్ అండ్ స్టాండర్డ్. ఇప్పుడు నేను మీకు రికార్డు చూపిస్తాను తర్వాత. కొన్ని పదార్థాలతో మనం మట్టిని పరీక్ష చేస్తాం, నమూనాను చేస్తాం. మనం ఏం చెప్తాం, మట్టిని తీసుకొని దాన్ని చెతక కొట్టుకొని దాన్ని జల్లెడ పట్టుకొని, ఆ జల్లెడ పట్టుకున్న దానికి కార్బన్ యాడ్ చేసుకొని, బంక నేలకైతే కొంత పర్సంటేజీ, బంక నేల కాదు పొడి నేల అయితే ఇంకొంత పర్సంటేజీ, దానికి మరికొన్ని కెమికల్స్, పిహెచ్ఎక్స్, జెడ్ఎన్ఎక్స్ ఇట్లాంటివన్నీ కూడా మనం వాటికి వేసుకున్న తర్వాత జింకు ఎంత ఉంది, ఫాస్ఫరస్ ఎంత ఉంది, నత్రజనిన్, ఆర్గానిక్ కార్బన్కి ఒకటే ఫార్ములా ఉంటుంది, దానికి ఇది ఎంత ఉంటుంది, పొటాష్కి ఒక రకంగా ఉంటుంది. అన్నిట్లో గల తలకాయ నొప్పి రిపోర్ట్ ఏంటంటే పొటాష్ తీయటం. పొటాష్ రిపోర్ట్ చాలా కాంప్లికేటెడ్. మేము 1కి 2 సార్లు చెక్ చేస్తాం దాన్ని. గంధకం ఎంత ఉంది, దాని తర్వాత కాపర్ ఎంత ఉంది, మ్యాంగనీస్ ఎంత ఉంది, బోరాన్ ఎంత ఉంది, ఇవన్నీ మేము చెప్పుకుంటా వస్తాం. ఈ చెప్పేటువంటి టైంలో ఏ ప్రామాణికంగా మనం దాన్ని టెస్ట్ చేస్తున్నాము అనేది, ఇన్ఫర్మేషన్ ఈజ్ నాలెడ్జ్ కదా. మనం ఇదిగో ఈ బ్లాంక్ టెస్ట్ ప్రకారం మనం ఈ రకంగా చేశాం కాబట్టి మీ రిపోర్ట్ ఈ విధంగా వచ్చింది అని.
అందుకే నేనేం చేశానంటే నా వైపు ఎవరు వేలెత్తి చూపించకుండా ఓకే బ్లాంక్ టెస్ట్ కూడా మెన్షన్ చేసేస్తున్నాను, రిపోర్ట్లో రిపోర్ట్లోనే మెన్షన్ చేస్తున్నాను. నేను తీసుకున్నటువంటి ఏ పారామీటర్ ప్రకారం, ఏ స్టాండ్ టెస్ట్ బ్లాంక్ ప్రకారం, ఓకే బ్లాంక్ టెస్ట్ ప్రకారం నేను తీసుకున్నటువంటి ఏ బ్లాంక్ టెస్ట్ ప్రకారం మీ రిపోర్ట్ వచ్చింది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. ఓకే నౌ ఇంకా అపోహలు ఏం లేవు కదా. ఓకే రైతులకి ఈ రోజుకు ఉన్నటువంటి ఇది రైట్ ఆర్ రాంగ్ అనే అపోహ 99% ఆఫ్ ది ఫార్మర్స్ లో ఉంది. ఈ ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి రిపోర్ట్స్ లో కానీ, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్తున్న రిపోర్ట్ లో కానీ, ఫౌండేషన్స్ ఆర్గనైజేషన్స్ ఇస్తున్నటువంటి రిపోర్ట్ లో కానీ బ్లాంక్ టెస్ట్ల గురించి ఎక్కడ మెన్షన్ చేయట్లేదు. ఓకే అది చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే ఎందుకు చేస్తున్నాను అని అంటే రైతుకు ఉన్నటువంటి పూర్తి అపోహ పోతుంది. ఓకే ఎప్పుడైతే అపోహ పోతుందో ఇచ్చారండి పోయినసారి కూడా అది తీసుకొచ్చేసాం, ఏం పని జరగలేదు. పని జరగలేదు. ఎందుకు జరగలేదు అని అంటే దీనికి మళ్ళీ 2 రకాల కారణాలు ఉన్నాయి. ఒకటి అంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆత్మవిమర్శ పరనింద అనేది కాకుండా ఓకే నేను మంచిగానే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను వీళ్ళందరినీ కూడా. నేను ఒక్కడనే ప్రపంచం మొత్తానికి సాయిల్ టెస్ట్ చేయలేను కదండి. అవును, అందరూ తలా చేయేస్తేనే కమాన్ అందరం కలిసి ఒక యూనిట్, ఒక టేబుల్ మీద కూర్చుందాం, మాట్లాడుకుందాం. గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గర నుంచి కూడా ఒకసారి రమ్మందాం, ఆహ్వానిద్దాం. దయచేసి ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుందాం. ఏ విధంగా మీ బోటి వాళ్ళు ఎవరన్నా అధ్యక్షతను చేసి దాన్ని చక్కగా ఈ బ్లాంక్ టెస్ట్ను కూడా అక్కడ మనం చూపించడం వలన ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది. ఫస్ట్ పాయింట్, పారదర్శకత పెరగడం చాలా ముఖ్యం. ఒకవేళ ఇది మనం ఇవ్వట్లేదు అని అంటే నేను నిజం చెప్తున్నాను, రైతుల అనుమానంలో ఏ రకమైనటువంటి తప్పు లేదు. అంటే సరిగా టెస్ట్ చేసి ఉండొచ్చు, చేయకపోవచ్చు అన్నది. ఇప్పుడు మీది ఉంది, మీ అబ్బాయిది ఉంది, మీ మిస్సెస్ గారి భూములు ఉన్నాయి. 3 భూములకి కలిపి సుమారు ఆ గ్రామానికి ఆ వైపు అన్ని సర్వే నెంబర్లు ఆ నేల ఇట్లానే ఉంటుందిలే అని చెప్పి కొంచెం డిజిట్స్ మార్చేసే ఇచ్చే అవకాశం కూడా ఉందిగా. ఉంది అంటే అంటే ఎంత డిఫరెన్స్ తోటి సాయిల్ నేచర్ మారిపోతుంటుంది. సాయిల్ నేచర్ మారటం అనేది డిపెండ్స్ అపాన్ ది కేవలం న్యూట్రియంట్స్ మాత్రమే ఫ్లక్చుయేషన్ ఉంటుంది సార్. బట్ కానీ pH, EC, SOC ఇవి 3 మాత్రం ఆన్ అండ్ యావరేజ్ సాయిల్ యొక్క కలర్ మారిన చోటల్లో మారుతుంది. ఇది మాత్రం గంటా బజాయించి చెప్పొచ్చు. సో ఒకే ఫీల్డ్ లో కూడా ఒకే రకమైన ఉండాలని లేదు. అందుకనే మనం ఏం చేస్తామంటే 4 చోట్ల తీసి యావరేజ్ చేసి ఇమ్మని చెప్తాం. ఓకే, సాయిల్ సైన్సే చెప్తుంది అన్నమాట. ఓకే, ఐకార్ బాడీ డిజైన్ చేసినటువంటి నామ్స్ లో కూడా అదే చెప్తుంది. సో 4 చోట్ల నుంచి తీయాలి. నామ్స్ ఆర్ ఎక్సలెంట్ సార్. ఓకే, ఇంప్లిమెంటేషన్ లోనే ఫాల్ట్ ఉంది, తేడా ఉంది. ఓకే, సో ఇప్పుడు ఏ రైతుకి ఆ రైతు మీరు కనుక బ్లాంక్ టెస్ట్ తో రిపోర్ట్ ఇచ్చారనుకుందాం కాసేపు, ఇంకా మీరు జిమ్మిక్కులు చేసే అవకాశం లేదుగా. రైతుల మైండ్ లో ఉన్నటువంటి అపోహలు కూడా పోతాయిగా. ఓకే, సో ఇప్పుడు ఒక రైతు ఒకసారి మట్టిని సేకరించి ల్యాబ్కు పంపించిన తర్వాత ఆ మట్టిని అసలు ఎన్ని రోజులలో టెస్ట్ చేయాలి, ఎన్ని రోజులలో చేస్తే ఉపయోగం? దీనికంటే ముందు అసలు ఇంకో మాట చెప్పాలి మీకు. మట్టి నమూనాలు సేకరించడం నరెండాకాలంలోనే చేయాలి అని చెప్తారు. ఓకే, నాకు తెలిసి ఇది రాంగ్. ఓకే, ఎందుకంటున్నానంటే పంట మీరు జూలైలోనో ఆగస్టులోనో పెడతారో అనుకుందాం. ఓకే, మార్చి నెల, ఏప్రిల్ నెల, మే నెలలో కాచే ఎండలకి న్యూట్రియంట్స్ అనేవి జనరల్గానే ఎవాపరేట్ అవుతాయి. ఓకే, ఒక వాన పడిన తర్వాత అవి సర్దుకుంటాం కానీ, ఓకే, లేదు భూమిలో జీవరాశుల నడయాడిన దాని మీద కొన్ని పోషకాలు లభ్యతలోకి రావటం కానీ ఇన్ని జరుగుతుంటాయి. అప్పుడు ఎందుకు తీసుకోకూడదు? అది సమ్మర్లోనే ఎందుకు తీయాలి? రైనీ సీజన్లో ఎందుకు తీయకూడదు? వింటర్ సీజన్లో ఎందుకు తీయకూడదు? ఓకే, అంటే తీయొచ్చు. మీరు ఏ రోజున పంట పెడదాం అనుకుంటున్నారో దానికి 10 రోజులు ముందు తీసి పంపించుకోండి, ఏం తప్పేం లేదు. ఎప్పుడైనా తీయొచ్చు. నీళ్లలో ఉన్నమాట అదేంటండి బంక నేలతో ఎలా చేస్తారని అంటారు. నేనేమంటానంటే నీళ్లు కలిసిన నేలనైనా కానీ ఒకవేళ ఉంటే బయటికి తీసి చక్కగా ఎండ నీడలో పూర్తిగా ఆరబెట్టేసి, ఓకేనండి, ఆరబెట్టిన దాన్ని జల్లిచ్చేసుకొని పొడి పంపించండి చాలు అంటాను నేను. కంపల్సరీ చేసుకోవచ్చు, ఏం తప్పేం లేదు. ఆ వచ్చిన రిపోర్ట్ ప్రకారమే ఫెర్టిలైజర్స్ వేసుకుంటే రైతులకు ఖర్చు తగ్గుతుంది కదా. పోనీ రసాయనిక వ్యవసాయానికి ఇది యాప్ట్ చేసి చూసినా కానీ ఇది సింపుల్ గానే ఖర్చు తగ్గుతుంది కదా. సో అంటే మనం న్యాచురల్ ఫార్మింగ్ లో కూడా మట్టి నమూనాలు ఇందులో ఉన్నటువంటి కాన్స్పిరసీ కుట్రది. ఈ కుట్ర ఏంటి అని అంటే ఎండాకాలంలోనే నువ్వు మట్టి తీయాలని. ఎండాకాలంలో మట్టి తీస్తే ఏం జరుగుతుంది అని అంటే నటెండాకాలంలో భరణి కార్తెలో కానీ, కృత్తికా కార్తెలో కానీ, రోహిణి కార్తెలో కానీ మీరు తీసినప్పుడు ఎండలు విజృంభించి ఉంటాయి. విజృంభించినప్పుడు ఏం జరుగుతుంది? ఒక పక్కేమో లోతు దుక్కులు వేయాలని చెప్తారు. ఓకే, లోతు దుక్కులు వేసినప్పుడు ఏం జరుగుతుంది? సాధారణంగానే పోషకాలు రివర్స్ క్యాపిలరీ ఫోర్స్లో పైకి వెళ్ళిపోతూ ఉంటుంది, తేమ వెళ్ళిపోతూ ఉంటుంది, తేమతో పాటు పోషకాలు కూడా గాలిలో కలిసిపోతుంటాయి.
ఎప్పుడైతే మీకు పోషకాలు గాలిలో కలిసిపోతున్నాయో తిరిగి ఇంత నత్రజని అయ్యి, ఇంత భాస్వరం అయ్యి, ఇంత పొటాష్ అయ్యి అని చెబుతారు. మళ్ళీ ఎరువుల కంపెనీలకి డిమాండ్ పెరుగుతుంది. ఓకే, ఇది రీజన్ ఇక్కడ. నేనేమంటున్నానంటే నువ్వు ఏ రోజున ఏ నెలలో పంట పెడతావో దానికి 15 రోజుల ముందు తీసుకొని వేసుకో చాలు, అంతే. అంతకంటే పెద్ద కంగారు పడాల్సిందే సంబంధం లేదు. సీజన్లతో సంబంధం లేదు. ఎప్పుడైనా మట్టి తీసుకొచ్చాము. ఇప్పుడు మేము చేస్తున్నాము. పైగా ఇంకోటి, మేము రిపోర్ట్ తీసి రైతుకి చెప్పేటప్పుడు కూడా క్రితం పంటలో మీ ఆకుల మీద మచ్చలు ఏమైనా అలానే ఉన్నాయా, లేకపోతే జింకు లోపం వల్ల చెట్లు ఏ విధంగా మీకు వంకరలు తిరిగి ఉన్నాయా, లేకపోతే చెట్లు పడిపోయినా, వరి అయితే పడిపోతుంది, ఈ వరి పడిపోయిందా, తుప్పు తెగుల్లాగా ఏమన్నా మచ్చల్లాగా ఏమన్నా వచ్చినాయా, ఆ అంచులకి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ చూసారా, కాల్షియం డిఫిషియన్సీ, టిప్స్ ఎండిపోవటం లాంటివి చూసారా, పూత ఏమాత్రం మీకు వచ్చింది రాలేదు. నేను అజ్యూమ్ చేసి ముందు ప్రొడక్షన్ చెప్తాను. ప్రొడక్షన్ చెప్పి ఇది కరెక్టా కాదా అని అడుగుతాను. తప్పైతే నా దగ్గర సాయిల్ రిపోర్ట్ నేను చేసింది తప్పు, నేను మళ్ళీ దీన్ని సరిదిద్దుతా. మా వాళ్ళు కరెక్ట్గా చేశారా లేదా నేను పర్ఫెక్ట్గా లెక్కేసుకున్నాను. నలుగురికి ట్రైనింగ్ ఇస్తున్నాను ఎట్ ఏ టైం. సో అప్పుడు నేను దానికి టైం కేటాయించాలి కదా. నేను వేగంగా నా నోటికి ఏదో వస్తే చెప్పడం తప్పు, చెప్పడానికి లేదు. అందుకని డీటెయిల్డ్గా సబ్జెక్ట్ విడమర్చి ఆ డయాగ్నైజ్ చేయగలిగి ప్రీవియస్ హిస్టరీని మనం డయాగ్నైజ్ చేసి ఎస్టిమేట్ వేసి రైతును మనం అడిగినప్పుడు ఆ రైతు చెప్తారు. ఆ రైతు చెప్పినప్పుడు ఇప్పుడు ఫర్ సపోజ్ మా దగ్గర ఖాజా రహమతుల్లా అని ఒక రైతు ఉన్నారు. ఆయన మా ఓసెఫ్ మెంబర్ అయి ఉన్నా కానీ ఆయన ఏం చేస్తారు, అది కొద్ది నేల, అంత ఒక అరగరం లోపు ఉంటుంది. ఆయన సార్ నాకు మైక్రోన్యూట్రియన్ చేస్తున్నాను కానీ, నెల్లూరు జిల్లా అయింది ఆ యాసలో, నేను మైక్రోన్యూట్రియన్ చేస్తున్నాను కానీ ఏసీ అలసిపోయాను కానీ నా చెట్లు ఆ పోషక లోపాలు అలానే ఉన్నాయి సార్, ఆ ఇనపదాత లోపం తగ్గలేదు సార్ అని అంటాడు. అప్పుడు నేనేం చెప్పానంటే, అబ్బాయి నీ మట్టిని కొంచెం కలర్ ఫోటో తీసి పెట్టమన్నా. తీసి పెట్టాడు. సరే ఇంకో ఒక 4 అంగుళాలు 5 అంగుళాలు తవ్వి తీసి పెట్టమన్నా. మళ్ళీ పెట్టాడు. మళ్ళీ ఇంకో అడుగు తీసి పెట్టమన్నా. పెట్టాడు. ఎల్లే కొద్దీ చౌడు పెరుగుతుంది, ఆ రంగు ఒకటే రంగు ఉంది. అప్పుడు నేనేం చెప్పానంటే, మనం ఒక టెస్ట్ చేద్దాము, ఆ టెస్ట్ ప్రకారం అవసరం అనుకుంటే సాయిల్ టెస్ట్ చేద్దాం, ఫిజికల్ టెస్ట్ ఒకటి చేద్దాం, అవసరమైతే సాయిల్ టెస్ట్ ఒకటి చేద్దాం, లేకపోతే వదిలేద్దామని అన్నాను. లేస్తే సార్ చౌడు నేలని నాకు తెలుసు సార్, కానీ ఈ మొక్క నాకు పోషకాలు తీసుకోవాలంటే ఏం చేయాలి అని అన్నాడు. సరే నీ సరదా ఇలా ఉందా కానీ అని చెప్పి నేనేం చెప్పానంటే, సరే ఊళ్ళో నిమ్మప్పు దొరుకుతుంది, అది తీసుకొచ్చి ముందు పారించమన్నా. పారిచ్చాడు. ఎమ్మడే 3-4 రోజులకి చెట్టు కొంచెం మార్పు తెలుస్తుంది. మళ్ళీ తీసుకొచ్చి గుమ్మరిచ్చేసాడు, చెప్పా పెట్టకుండా ఎక్కువ వేసాడు. చెట్టు మళ్ళీ బాగా నీరసించిపోయే స్థితికి వచ్చింది. సరే ఇప్పుడు మనకి జ్వరం వచ్చింది, భయంకరమైనటువంటి జ్వరం అయితే ఒక పారాసిటమాల్ వేయాలి, కానీ బాడీ రెసిస్టెన్స్ రోగ నిరోధక శక్తి బాగున్నంత వరకు పారాసిటమాల్తో పని లేదు. జస్ట్ టెస్ట్ చేసుకోవటం వేరు, ఇది వేరు. సో అప్పుడు ఆ రైతుని ఆపి, బాబు నువ్వు కంగారు పడమాక, మట్టి శాంపిల్ తీసి పంపించు, ఇంకెప్పుడు ఇట్లాంటి పనులు చేయమాక, చెప్పిందే చెయ్యండి, అంతకంటే ఎక్కువ చేసినా కంపయిద్ది అని చెప్పి. ఈ సిట్రిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే, పై వరకు ఉన్నటువంటి ఆ ఉప్పు లవణం ఏదైతే ఉంటుందో ఆ లవణాన్ని ముందు కడిగే పనిలో ఉంటుంది. యాక్చువల్లీ సిట్రిక్ యాసిడ్ ఆ pHని తగ్గించడానికి స్లోగా తగ్గిద్ది, ఒకే ఓవర్ నైట్ ఏం తగ్గదు. సో దానికి మళ్ళీ మనం మార్పులు చేర్పులు చెప్తాం ఆ సాయిల్ నేచర్ చూసి. మనం కావాలంటే డాక్టర్ కృష్ణచంద్ర గారిది NWDC అని ఉంటుంది, న్యూ వేస్ట్ డీకంపోజర్ అని. దట్ బ్యాక్టీరియా ఈజ్ విత్ ఫుల్ ఆఫ్ ఎసిడిక్ నేచర్ బ్యాక్టీరియాస్ అవి. సో వాటిని వాడాలి, కానీ ఎప్పుడు వాడాలి? సాయిల్ టెస్ట్ రిపోర్ట్ తీసుకొని అందులో పోషకాల యొక్క అనాలిసిస్ చూసుకొని ఎంతవరకు అవసరమో అంతవరకే ఈ సిట్రిక్ యాసిడ్, ఎలిమెంటల్ సల్ఫర్ లాంటివి వాడుకొని NWDCలు వాడాలి. ఇప్పుడు నేను ఎలిమెంటల్ సల్ఫర్ గురించి చెప్పాను అనుకోండి, అందరూ దబా పోయి దొరికిందే నాకు దొరికింది చెప్పి వేసుకుంటా వెళ్ళిపోతారు. నిజంగా సల్ఫర్ రేట్ పెరిగింది. ఎందుకు? మనకి కొన్నాళ్లలో సైంటిస్టులు మనకి వాతావరణంలోకి సల్ఫరిక్ యాసిడ్ను వదలబోతున్నారు. దాని మీద ఒక రీసెర్చ్ నడుస్తూ ఉంది. మన విపరీతమైనటువంటి ఈ భూ తాపాన్ని తగ్గించడం కోసం అని చెప్పి ఇప్పుడు సల్ఫరిక్ యాసిడ్ని గాలిలోకి వదలడానికి ఒక ప్లాన్ చేసుకున్నారనమాట. దానికోసం ఎలిమెంటల్ సల్ఫర్ అవసరం. ఆ ఎలిమెంటల్ సల్ఫర్ని ప్రాసెస్ చేసి దాని తర్వాత వదులుతారు. బట్ దాని ప్లేస్లో డస్ట్ ఉంది, 3 రెట్లు రేటు పెరిగింది సల్ఫర్. ఎంత 60 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు ఉన్నది ఇవాళ 200 రూపాయలు క్రాస్ అయిపోయింది. రేపు ఇంకా ఇంటర్నేషనల్ మార్కెట్ రేటు పెరిగింది అనుకోండి, మన చేతిలో ఉండదు అది. అందుకని ఒక లెక్క ప్రకారం ఎక్కడ ఎంత అవసరమో అంతవరకే వాడుకుంటూ నిదానంగా దాన్ని మార్చుకుంటూ
పంట ఇవాళ మొదలు పెడితే నేను ఒకటే ప్రామిస్ చేశాను, మీకు తెలుసు, రైతులకి వెళ్ళేటప్పటికి మీకు డే 1 నుంచి ఏ విధంగా మీ నేలని సారవంతం చేసుకుంటూ కర్బనాన్ని స్థిరీకరింప చేసుకుంటూ మొక్కల్ని చక్కగా పెంపొందించుకుంటూ వాటి నుంచి ఫలసాయాన్ని ఎంత అద్భుతంగా తీసుకోవాలి అనే కాన్సెప్ట్. సో ఇట్లా ఒక సిస్టమేటిక్ గా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అంతేగాని ఇంతకుముందు నేను ఒక ప్రశ్న వేసిన మనకు, అంటే మట్టి నమూనా సేకరించిన తర్వాత ఎన్ని రోజులలో టెస్ట్ చేస్తే యూజ్ఫుల్? అదే చెప్తున్నాను సార్. మీకు ఒక చిన్న లాజిక్. ఇంకొకటి, ఎంత లోతు నుంచి మట్టి తీయాలి? ఓకే, ఇప్పుడు కూరగాయల పంటలు లాంటివి ఉన్నాయనుకోండి, మాక్సిమం 1 feet వెళ్తాయి, అంతకంటే లోపలికి ఏం వెళ్దాం. మాక్సిమం యావరేజ్ లెక్కేస్తే 6 inches. ఓకే, సో మీరు టాప్ 6 inches లెవెల్ తర్వాత తీసేసిస్తే చాలు కూరగాయల సాగోళ్ళు. అదే పండ్ల తోటలో ఉన్నారనుకోండి, మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పండ్ల తోటలు ఉంటే ఆ ఎగ్జిస్టింగ్ పండ్ల తోటలో ఏం చేయాలి, ఆ ఎండబడే చోట, ఈ 2 చెట్ల మధ్యలో ఎండబడే చోట, చెట్టు నీడను కాకుండా ఆ ఎండబడే చోట మీ వేరు సుమారు ఎంత లోపలికి వెళ్తుంది అనేది ఒక అవగాహన పెంచుకొని, ఆ అవగాహన ప్రకారం మీరు ఆ లేయర్, ఆ రూట్ సిస్టమ్ ఎక్కడికి వెళ్తుంది, తల్లి వేరు సుమారు 3 అడుగులకు వెళ్తుంది అనుకుందాం. పిల్ల వేర్లన్నీ మళ్ళీ టాప్ లేయర్ లోనే ఉంటాయి కదా. ఈ టాప్ లేయర్ లో ఉన్నప్పుడు ఫస్ట్ ఫీట్ దగ్గర ఒక శాంపిల్, సెకండ్ ఫీట్ దగ్గర ఒక శాంపిల్, థర్డ్ ఫీట్ దగ్గర ఒక శాంపిల్, చెట్టు వయసుని బట్టి. సపోజ్ 6 నెలల చెట్టుకు 3 అడుగుల లోతు ఎందుకు నెత్తికేసి కొట్టుకోనా, అవసరం లేదు కదా. సో 1 feet నుంచి 2 feet వరకు ఆ ప్రాంతంలో తీస్తే సరిపోతుంది. ఇట్లా ఈ పారామీటర్స్ని చూసుకుంటూ రైతు అవగాహన పెంచుకోవాలి. దురదృష్టవశాత్తు ఏం జరిగింది, ఈ మట్టి శాంపిల్ ఎన్ని రోజుల్లో పంపించాలని మీరు అడిగేదానికి ఎన్ని రోజులైనా నిల్వ ఉండొచ్చు, దానివల్ల నష్టమేం లేదు. ఒక్క వాటర్ టెస్ట్ మాత్రమే ఇమ్మీడియట్ గా జరగాలి. విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 24 to 48 hours లోపు వాటర్ టెస్ట్ చేయాలి. లేకపోతే సాయిల్ టెస్ట్ ని నీడ పట్టున పెట్టి ఉంచితే దాంట్లోది ఏమీ ఎక్కడికి పోదు. ఒక పాలిథిన్ కవర్ లోనో లేకపోతే గుడ్డ సంచిలోనో, మెయిన్ ఐ డోంట్ ప్రిఫర్ పాలిథిన్, ఒక గుడ్డ సంచిలో పెట్టేసి మీరు దాన్ని చక్కగా మాకు పంపించేస్తే ఆర్టీసీలో మాకు 24 hours to 48 hours లో మా దగ్గరికి చేరుతుంది. మేము ఒక 1 week 10 days టైం చెప్తాము. కొన్ని డీప్ అబ్జర్వేషన్స్ కూడా ఉంటాయి. ఆ సాయిల్లో అంతకు ముందు వాడినటువంటి కెమికల్స్ ఏంటి, ఆ వాటిని కూడా అనాలిసిస్ చేస్తాం మేము. అది చేసేసి ఇందులో ఈ కెమికల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇచ్చే ఈ పోషకాలు కొంతమేర పనిచేయక ఏ విధంగా ఉంటాయంటే దానికి వయా మీడియాగా మంచి రిజల్ట్ ఈ విధంగా చేయండి అని చెప్పి ప్రాక్టీసెస్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. సాయిల్ టెస్ట్ ద్వారా సార్, అంటే ఆల్రెడీ మీరు దాని మీద పనిచేస్తున్నారు కాబట్టి, ఒక ఆరోగ్యకరమైన నేల అని చెప్పడానికి ఏం పారామీటర్స్ ఉంటాయి? ఒకటి సార్, అంటే pH కానీ, ఈజీ కానీ, మైక్రోన్యూట్రియంట్స్ కానీ, మ్యాక్రో కానీ, సో వీటన్నిటిని కంబైన్ చేసే మీరు ఇది సారవంతమైన భూమి లేదా ఒక ఆరోగ్యకరమైన మట్టి అని తేలుస్తారు కదా. దానికి ఉన్న స్పెసిఫిక్ పారామీటర్స్ ఏముంటాయి? స్పెసిఫిక్ పారామీటర్స్ మీకు 2 రకాలు సార్. నేను మీకు షీట్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. బట్ బేసికల్గా ప్రైమరీగా మనం మాట్లాడుకునేది ఏంటి అంటే ఎన్పికేల గురించి మాట్లాడుకుంటాము. కానీ దానికంటే ముందు మనం చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ pH లెవెల్స్, సెకండ్ ఈసీ, 3 సాయిల్ ఆర్గానిక్ కార్బన్, ఎస్ఓసి. మీకు ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు, మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ సాయిల్స్ ఆర్ ఆల్కలైన్. ఓకే, చాలా మందికి ఈ సంగతి తెలియదు. ఓకే, ఎందుకు భారతదేశంలో ఉన్నాయంటే రెడ్ లేటరల్ సాయిల్స్ అన్నీ కూడా మెజారిటీ ఆల్కలైన్ ఉంటాయి. బట్ నా దృష్టిలో నేను చెప్పేది ఏంటి అంటే ద బెస్ట్ సాయిల్ ఈజ్ బ్లాక్ సాయిల్. కాటన్ సాయిల్ అంటే మళ్ళీ ఒత్తు, నీరు పెడితేనేమో బంక, వదిలేస్తే గట్టి రాయి అయిపోయింది, నెరిడిచిద్ది, రాయి అయింది. బట్ బ్లాక్ సాయిల్ మిక్స్డ్ విత్ శాండీ మిక్స్డ్ సాయిల్ ఈస్ ది బెస్ట్ వన్. వై? బికాస్ మెజారిటీ ఆఫ్ ది క్రాప్స్, మెజారిటీ ఆఫ్ ది సాయిల్స్ గురించి మాట్లాడాం కదా మనం, మెజారిటీ ఆఫ్ ది క్రాప్స్ మీకు బ్లాక్ సాయిల్ విత్ శాండ్ మిక్స్డ్ సాయిల్ అద్భుతమైన దిగుబడులు వస్తాయి. వై? బికాస్ the soil pH range will be around 6 to 6.5, 5.5 to 6.5, not more than that, majority. Okay. ఎక్కడ రసాయనిక ఎరువులు వాడనటువంటి చోట. ఓకే, వాడితే మళ్ళీ ఇది కూడా కొంత బంక శాతాన్ని చేరుతుంది. కాకపోతే ఏంటంటే ఆ బంకను వెరగొట్టడం చాలా తేలిక. ఓకే, అండ్ ఈ కమింగ్ టు బ్యాక్ టు ది మెజారిటీ ఆఫ్ ద సాయిల్స్ ఆర్ ఆల్కలైన్ అన్నాం కదా, ఇదే కాంప్లెక్సిటీ ఇక్కడ ఉన్నది. ఓకే, ఈ రెడ్ లాటరల్ సాయిల్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఫెర్రస్ రిచ్తో ఉంటాయి, ఐరన్ రిచ్తో ఉంటాయి. కానీ ఐరన్ ఒకటే కాదు కదా. అప్పుడు pH 7 ఉన్నప్పుడు కూడా, 7 ఉన్నా 7.5 ఉన్నా, కొన్ని సాయిల్స్ నేను మీకు చూపిస్తా, ఇసక పొర ఉండి 8 కూడా ఉంటాయి. కానీ
పీహెచ్ని తగ్గించాల్సిన అవసరం లేదు అక్కడ. ఓకే. పీహెచ్ ఏం చేస్తుంది, లాక్ చేస్తుంది, క్లేతో లాక్ చేస్తుంది. ఏ న్యూట్రియన్స్ అయితే మొక్కకి అందాలో వాటిని అంత లాక్ చేస్తుంది, దాన్ని అన్లాక్ చేస్తే అయిపోయా. ఆ పీహెచ్ అలా ఉన్నా ఇబ్బంది ఏం లేదు, కొంచెం తగ్గించుకుంటాం అంతే. కొంచెం తగ్గించి దాన్ని ఎసిడిఫై చేసి ఆ ఎసిడిఫికేషన్తోనే మనం దాన్ని ప్లాంట్ యొక్క గ్రోత్ని ప్రాపర్గా పెంచవచ్చు. అది ఒక టెక్నికల్ అనాలిసిస్. దీనికోసమే ఇప్పుడు నేను 1,00,000 మంది రైతులను తయారు చేయాలని చెప్పి నేను ఇది చేస్తుంది. సో 100 మంది వరకు చాలా యాక్టివ్గా ఉన్నారు, మిగిలిన వాళ్ళు ఇంకా ప్రయోగాలు చేసుకుంటున్నారు. నేను చెప్తున్నాను అనే దాని మీద రిజల్ట్స్ తీసుకుంటున్నారు. మీరు చేసిన వీడియోలో ఆ రైతులు వాళ్ళు ఇంకా ఇప్పుడు మంచి సక్సెస్ఫుల్ దారిలో ఉన్నారు. అలా మిగిలిన వాళ్ళు ఇంకా మంచి ప్రయాణం చేస్తున్నారు. కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, ఇప్పుడు ఈ స్పెసిఫికేషన్స్ మీరు ఏదైతే అడిగారో ఆ స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్ మీరు ఎలా చేయబడతారు అని అంటే EC1 ఉంటే అద్భుతం సార్. 1 EC1 ఉండాలి. సాయిల్ ఆర్గానిక్ కార్బన్ యాక్చువల్గా అయితే 7 ఉండాలి. 3 ఈజ్ ఓకే, 1 అట్లీస్ట్ 1. ఇప్పుడు మనం రికార్డు స్థాయిలో 0.25% ఒక క్రాప్ సీజన్లో పెంచగలిగాం సాయిల్ ఆర్గానిక్ కార్బన్. అలా పెంచడం ద్వారా ఏం జరుగుతుంది, 3 ప్రత్యేకమైనటువంటి విషయాలు ఇవి. మరి pH మర్చిపోయారు. pH, EC, SOC. pH ఎంత ఉండాలన్నారు? pH ఏంటంటే మీకు 2 రకాలుగా పనిచేస్తుంది. pH లాక్ అయిపోయిన దాన్ని లాక్ చేసేస్తుంది. pH అంటే పోషకాల లభ్యత ఎంతవరకు మొక్క గ్రహించుకోవటానికి ఉపయోగపడుతుంది, ఉపయోగించడానికైనా pH పనిచేస్తుంది, లాక్ చేయడానికైనా pH పనిచేస్తుంది. సో దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. EC అలా కాదు, సెలినిటీని మనం మెజర్ చేసుకుంటానికి కానీ ఉపయోగపడుతుంది. ఎలక్ట్రికల్ కాండక్టివిటీ, ఆ విద్యుత్కాంత ప్రవాహం ఏదైతే ఉంటుందో, నడవాల్సింది ఉంటుందో, ఆ ప్రవాహాన్ని ఎంత మేర ఉంది, ఆ ప్రవాహాన్ని మనం ఎంత మేరకు తీసుకురావాలి అంటే అవర్ టార్గెట్ షుడ్ బి pH అండ్ SOC ఓన్లీ. ఆటోమేటిక్గా EC సెట్ అవుతూ వస్తుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. సాయిల్ ఆర్గానిక్ కార్బన్ అసలు మన బేసే ఆర్గానిక్ కార్బన్ ఫార్మింగ్ అంటాం కాబట్టి ఆర్గానిక్ కార్బన్ మనం ఎప్పుడైతే సెట్ చేస్తామో అక్కడ ఫస్ట్ మైక్రోబయల్ యాక్టివిటీ పెరుగుతుంది, న్యూట్రియంట్స్ యొక్క అవైలబిలిటీ ఎప్పుడూ అందుబాటులో ఉండేట్టుగా ఉంటుంది, స్థిరంగా కంటిన్యూ అవుతూ ఉంటుంది, మొక్క ఎటువంటి పోషక లోపాలకి గురి కాకుండా ఉంటుంది. అండ్ క్యాటియాన్ ఎక్స్చేంజ్ అని అంటాం, సైంటిఫిక్గా చెప్పాలంటే క్యాటియాన్ ఎక్స్చేంజ్ అని అంటాం అనమాట. ఆ క్యాటియాన్ ఎక్స్చేంజ్ అనేది నిరాటంకంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడుస్తుంది అనమాట. అయితే ఇప్పటికీ చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే, అంటే ఇంత తక్కువ ఖర్చుతోటి SOCని ఎట్లా ఫిక్స్ చేస్తున్నారు? అదే సార్, ఇప్పుడు నేను చెప్పాను కదా క్యాటియాన్ ఎక్స్చేంజ్ అని చెప్పి, ఈ క్యాటియాన్ ఎక్స్చేంజ్ వల్ల నడుస్తుంది. యాక్చువల్గా ఇప్పుడు బయోచార్ అని అంటారు కదా, బయోచార్కి pH ఎంతో చెప్తే ఆశ్చర్యపోతారు మీరు, 12 to 13 ఉంటుంది. అది మనకు బిలో 7 ఉండాలి. బిలో 7కి వస్తేనే పంటలు పండుతాయి. మరి అది ఎప్పటికీ లీచ్ అయ్యాను, ఇది ఎప్పటికి మొక్కలు గ్రహించాను. అండ్ 2, పాలేకర్ గారు చెప్పింది 100% కరెక్ట్. కలుపుల్ని కూడా ఆచ్ఛాదనగా మార్చుకోండి అని అంటారు. అది అద్భుతమైన మాట అని చెప్పింది. సో న్యాచురల్ మల్చింగ్. కానీ ఎంత ఖర్చు అవుతుంది, ఇది ఒక ప్రశ్న. దీనికి మేమేం చేస్తున్నాము అంటే, నేను ఒక చిట్కా చెప్తాను. ఏం చెప్తానంటే, మీరు బెడ్ రైజ్ లాంటివి ఏమన్నా వేసేసుకుంటే తోటకూర విత్తనాలు చల్లేసేయండి. ఓ రెయిన్ హోస్తోనో స్ప్రింక్లర్స్తోనో నీళ్లు పెట్టేసేయండి. నీళ్లు పెట్టేసిన తర్వాత అది కొంచెం ఫాస్ట్గా ఎదిగిద్ది. 20-25 రోజులకే ఓ పట్టానికి కొంచెం ఈ మందాన హైట్ వచ్చేస్తుంది తోటకూర. శుభ్రంగా పీకేసి మల్చింగ్ వెళ్ళిపోండి అంటాను. విడతలుగా మల్చింగ్ చేసేసేయండి. తోటకూరనే మల్చింగ్ చేసేయమని చెప్తాను. ఒత్తుగా ఎండుగడ్డి కొనాలంటే వాళ్ళ ఎకరా 20,000 పైచిలకు ఉంది. ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలి? మల్చింగ్ షీట్, ప్లాస్టిక్ మల్చింగ్ షీట్కి వెళ్తే 20,000, బయోడిగ్రేడబుల్ మల్చింగ్ షీట్కి వెళ్తే 35,000, 40,000. మరి పోషకాలన్నీ లీచ్ అవుట్ కాకుండా ఉండాలి అని అంటే, పాలేకర్ గారి విధానం కూడా అమలు కావాలి అని అంటే, ఆయన ఆశయాలు కూడా నెరవేరాలి అని అంటే, ఈ తోటకూర విత్తనాలు చల్లేసుకొని శుభ్రంగా దాన్ని దగ్గరికి జరుపుకుంటా వెళ్తేనే, అంటే అంత కోసినట్టు అక్కడే వేయమని కాదు దాని అర్థం. కోసింది కొంచెం సెట్ చేసుకుంటా వస్తే గనక, మొదటి నుంచి కనుక సెట్ చేసుకుంటా వస్తే కనుక మనం ఆ సెట్ చేసినట్టు అలా ఆగిపోయింది. 2వ విడత కింద మళ్ళీ మనం వేసుకొని మిగిలిన దానికి కూడా లైన్ చేసుకుంటాం అనమాట. తోటకూర మలి విడతలుగా, ఒక విడతనే కాకుండా మలి విడతలుగా వేసుకొని దాన్ని కూర్చోబెట్టుకుంటా వస్తాం అనమాట. ఆ విధంగా చేయాలి. సో ఇప్పుడు మీ దానికి వద్దాం. అంటే మనం సాయిల్ టెస్టింగ్లో ఇంకా మాట్లాడాల్సిన ఇంపార్టెంట్ అంశాలు ఏమైనా ఉన్నాయా?
సాయిల్ టెస్ట్లో అదొకటి సార్, మీకు ఇది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. అంటే ఇప్పుడు మన దగ్గర ఓసీఎఫ్లో జరుగుతుంది, ఓసీఎఫ్లో జరుగుతున్నటువంటి ల్యాబ్లో జరుగుతున్నటువంటివి మీరు లోగడ వచ్చి షూటింగ్ చేసుకుని వెళ్ళారు చూసారా, వాటిల్లో ఏ విధంగా చేస్తున్నాము అనేది. సో మీరు అన్నది ఇప్పుడు ఇందులో బ్లాంక్ టెస్ట్ ఉంటుంది, ఇందులో కంపల్సరీ బ్లాంక్ టెస్ట్ ఉంటుంది సార్. సో ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ బొల్లు దేవేంద్ర గారు అని చెప్పి పెద్ద తగడ అయింది, మన తెలంగాణనే మండలం చిన్నంబావి మండలం అంట, వారిది 3 ఎకరాల భూమి, పలానా సర్వే నెంబరు. ఇక్కడ ఏం చేశాము, పంట పేర్లు ఆయన నెక్స్ట్ ఏ పంట పెట్టుకోవాలి అనే దానికి ఆయన క్లారిటీ లేదు. అందుకని ఆయన కొత్తగా వ్యవసాయంలోకి వచ్చారు. వచ్చినప్పుడు ఏం చేశామంటే ఇదిగో చూడండి, ఇక్కడ సాయిల్ pH 8.05 ఉంది. సాయిల్ pH 8.05 ఉన్నప్పుడు ఇది మాత్రమే ప్రామాణికం కాదు, ఈ pH ఒక్కటే ప్రామాణికం కాదు, ఇక్కడ ఉన్న పోషకాలన్నీ ప్రామాణికం. ఈ పోషకాల ప్రామాణికంలో ఇక్కడ చూడండి, ఈసీ ఇందాక నేనేం చెప్పాను, సెలినిటీని కౌంట్ చేయడానికి కానీ, ఆ ఎలక్ట్రికల్ కాండక్టివిటీ, ఆ విద్యుత్కాంత ప్రవాహాన్ని ఏ విధంగా మనకు అందుబాటులోకి వస్తాయి అనే దాని గురించి ఇది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ సైంద్రియ గర్భం, నేను సేంద్రియం అన్ను, నేను తెలుగు పిపాసిని కాబట్టి సైంద్రియం అని ఈ సైంద్రియ గర్భం ఏదైతే ఉంది 0.33 ఉంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అని అంటే, ఈ pH ఈ విధంగా ఉంది, ఈవీసీ ఈ విధంగా ఉంది, ఈ సైంద్రియ గర్భం ఈ విధంగా ఉంది. మరి ఇప్పుడు పోషకాల లభ్యత ఏంటి, ఈ pH ప్రకారం ఇక్కడ ఈ పోషకాలు అందే అవకాశం ఉందా లేదా, ఇది ప్రశ్న. మెజారిటీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, pH ఎక్కువ ఉన్నప్పుడు మనం దీన్ని కంట్రోల్ చేయడం కోసం, అంటే తగ్గించడం కోసం వేసే యొక్క పంటను దృష్టిలో పెట్టుకొని ఆ పంటకి ఎంత pH ఉంటే సరిపోతుంది అనే దాన్ని లెక్క వేసుకున్నప్పుడు, ఫర్ సపోజ్ ఫస్ట్ నేను ఏం చూస్తానంటే గంధకం చూస్తాను. ఇక్కడ చూడండి, గంధకానికి రేంజ్ ఒకటి ఇస్తామన్నమాట. రేంజ్ ఏమన్నా, ఇది స్టాండర్డ్ రేంజ్, ఐకార్ ప్రకారమే ఇది స్టాండర్డ్ రేంజ్. గంధకం 10 mg per kg నుంచి 150 mg per kg ఉండొచ్చు. అంటే యాక్చువల్గా 0 to 10, మినిమం లీస్ట్ కౌంట్ 10 mg per kg ఉండాలి. మ్యాక్సిమం 150 mg per kg ఉన్నది సఫిషియంట్, ఫుల్ ఆఫ్ సఫిషియంట్. ఇక్కడ చూడండి, మా ల్యాబ్ టెక్నీషియన్ ఏం రాసింది అమ్మాయి, ఇక్కడ సఫిషియంట్ అని రాసింది. బట్ నిజం చెప్పాలంటే ఇది సఫిషియంట్ కూడా కాదు, అడాక్వేట్ అనొచ్చు. అవసరానికి కానీ బ్లాంక్ టెస్ట్, ఇదిగోండి ఈ బ్లాంక్ టెస్ట్ ప్రకారం నాకు వచ్చిన రిపోర్ట్ ఇది 41. సో ఇక్కడ చూడండి, నిజానికి ఇందాక నేను అడాక్వేట్ అన్నాను కదా, అది కూడా తప్పే. ఎలా అంటే ఇక్కడ 41.43 mg per kg అని ఉంది. ఇప్పుడు మేము ఎలా డివైడ్ చేస్తాము, మీకు ఇక్కడ రాసి చూపిస్తాను. ఫర్ సపోజ్ 10 నుంచి 150కి మధ్య భాగం ఎంత వచ్చింది, 10లో 150లో 10 తీస్తే 140 వచ్చింది. డివైడెడ్ బై 2 చేస్తే 70 ఉండాలి. 70 కంటే బిలో ఉన్నప్పుడు ఏంటిది, దీన్ని ఇది టెక్నికల్ గా సఫిషియంటే కానీ యాక్చువల్గా అయితే మీడియమే ఉంది. ఇది కనీసం 70 క్రాస్ అయితే సఫిషియంట్, 70 క్రాస్ అయితే సఫిషియంట్ అనాలి. ఓకేనండి, ఇది యాక్చువల్గా టైప్ మిస్టేక్. కానీ నేను మీకు టెక్నికల్ గా ఏ విధంగా బయట రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి అనే దాని గురించి దాన్ని మీరు కంపేర్ చేసుకుంటానికి నేను మీకు చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ 70కి బిలో ఉందనుకుందాం కాసేపు, ఇది మీడియము. ఇది 10 కంటే బిలో ఉందనుకోండి, ఇది 10 వరకు ఉందనుకోండి లో, దీని లోపల ఉందనుకోండి ఇది నిల్లు కింద లెక్క, ఏమి లేనట్టు లెక్క. సో ఇట్లా రాస్తాం. ఇలా రాసిన తర్వాత ఓకే గుడ్, ఎట్ ప్రెసెంట్ గుడ్. కానీ నిజానికి ఈ pHని తగ్గించాలి అని అంటే ఈ 70ని మనం ఇంకొక దీంట్లో 50%, అనగా 35% మనం గనక యాడ్ చేసామనుకోండి, 35 mg యాడ్ చేసామనుకోండి, అంటే 105 mg వచ్చింది. అంటే ఎంత ఉన్నా ఈ pH 8 ఉంది కాబట్టి మనం ఈ pHని కనుక తగ్గించుకోవటమే మన టార్గెట్ అనుకోండి, ఇంకో 35 mg ఇక్కడ కలిపేట్టుగా ఎలిమెంటల్ సల్ఫర్ తీసుకొచ్చి సాయిల్కి వేసి థయోబాసిలస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా అని మన CFB కార్బన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా సొల్యూషన్ ఇస్తున్నాం కదా, దాన్ని మనకు మీరు రెగ్యులర్ గా బార్చుకుంటే ఏం జరుగుతుంది అంటే ఈ ఎలిమెంటల్ సల్ఫర్ స్లోగా కరిగి 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 ఈ సాయిల్ pHని తగ్గించుకుంటూ వస్తుంది. వచ్చినప్పుడు అప్పుడు ఈ రైతు ఏదైతే టార్గెట్ క్రాప్ ఉందో అది హై ఈల్డ్ వస్తుంది. ఇది ఇక్కడ లాజిక్. ఇది సో మనకి ఇది బ్లాంక్ టెస్ట్ ఉంటేనే ఇది అర్థమవుతుంది. ఈ బ్లాంక్ టెస్ట్ పారామీటర్ ఇంపార్టెంట్. ఇట్లా ఇదొకటే కాదు, ఇది చూడండి ఎన్నిటికి చెప్పుంటాను ఏ విధంగా బ్లాంక్ టెస్ట్ వస్తాయి. ప్రతిదీ డయాగ్నోస్ చేసి, ఇప్పుడు మా మురళి గారు ఉన్నారు ఉండ్రాజవరం, తణుకు, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, వారి పొలాలు ఈ విధంగా ఉన్నాయి. వారిని అడుగుతానమాట. శేషు గారని కొత్త రైతు, వెంకటరెడ్డి గారని ఇంకొక రైతు గారు,
పంట ఆల్రెడీ వేరుశనగ పంట, దీనికి సాయిల్ pH చూడండి 7.55 ఉంది. బట్ ఆయిల్ సీడ్స్కి వచ్చేటప్పటికి ఎసిడిఫికేషన్ ఇష్టపడేటువంటి సాయిల్, అప్పుడు దానికి ఏం చేయాలి? ఇక్కడ చూడండి గంధకం, సో 25.3 ఉంది, కానీ ఇక్కడ సఫిషియంట్ అని రాసుకున్నాం, బట్ యాక్చువల్లీ దిస్ ఈజ్ లోకి మీడియంకి మధ్యలో ఉంది. అప్పుడు దీన్ని ఏం చేస్తాం? ఇక్కడ సఫిషియంట్ అని రాసినా ఇక్కడ నెలకి 20 kgs చొప్పున విడతలు రికమెండేషన్ వేరుగా ఉంటుంది, వేరుతుంది. మారాలి, ఇది ఏ క్రాప్ కా క్రాప్ మారాలి, ఏ సెక్షన్ కా సెక్షన్ మారాలి. ఇదంతా అవగాహన లేకుండా పిడిక్కి బియ్యానికి ఒకటే మంత్రం, ఏదో జీవామృతం ఇచ్చేద్దాం, ఏదో అది బారిచ్చేసేద్దాం, ఏదో ఇది చేసేద్దాం, అన్నిటికీ ఒకటే మూలాలు ఉంటాయి అని చెప్పడం తప్పు. సో సాయిల్ సైన్స్ని అర్థం చేసుకోవాలి, క్రాప్ సైన్స్ని అర్థం చేసుకోవాలి, వాతావరణ పరిస్థితులను అర్థం చేసుకోవాలి, అక్కడ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఏంటి, అక్కడ సాయిల్ యొక్క ఉదజని మీకు అనుకూలంగా ఉంటుందా ఉండట్లేదా, అక్కడ క్లే పర్సెంట్ ఎంత ఉంది, అక్కడ ఇసుక పొర ఎంత ఉంది, వీటన్నిటిని ప్రామాణికంగా తీసుకోవాలి. ఇది తీసుకోకుండా ఏది పడితే అది చెప్పేయటం తప్పు సార్. ఒక జనరల్గా ఇప్పుడు మనకి ఏపీ తెలంగాణ అంటే ఎస్ట్వెల్ ఓల్డ్ స్టేట్ అనుకోండి, అంటే మన దగ్గర ఏ రకాల నేలలు ఉన్నాయి సార్? మనకి 2 రకాల నేలలు సార్. ఎక్కడైనా కానీ మెజారిటీ ఆఫ్ ది సాయిల్ వచ్చేటప్పటికి ఒకటి బ్లాక్ కాటన్ సాయిల్, నల్ల నేల, 2 ఎర్ర నేల. నల్ల నేల, ఎర్ర నేల అనేది మీ కంటికి కనపడేది, బయటికి కనిపించేది ఫస్ట్ లేయర్. దానికి మీరు చెరువు మట్టి తోలారా, లేకపోతే ఫామ్ యార్డ్ మెన్యూర్ విపరీతంగా తోలారా, లేకపోతే ఈ పచ్చరొట్ట ఎరువులు లాంటివి వేయటం ఇంకా డిస్ట్రక్షన్. ఇప్పుడు సాయిల్ pH 6 ఉందనుకోండి, దానికి అసలు పచ్చరొట్టతో పనే లేదు. ఎందుకు? పచ్చరొట్టలో నుంచే ఇట్ సెల్ఫ్ ఈజ్ సేయింగ్ దట్ ఐఎమ్ రిలీజింగ్ సమ్ యాసిడ్స్. పచ్చరొట్ట ఇట్ సెల్ఫ్ సేయింగ్, దానంతా అదే చెప్తుంది నేను యాసిడ్స్ రిలీజ్ చేస్తానని. మీరు ఎసిడిక్ నేచర్ ఉన్నటువంటి సాయిల్కి పచ్చరొట్టతో పని ఏంటి అసలు? కార్బన్ కోసం అని చెప్తున్నారు, అది తప్పు, శుద్ధ తప్పు. వన్స్ ఇట్ ఈస్ అ వాలటైల్ కార్బన్ కదా, స్టేబుల్ కార్బన్ కాదు కదా. స్టేబుల్ కార్బన్ ఎక్కడ ఉంటుంది? రూట్ సిస్టమ్ దగ్గర ఉంటుంది. మీరు మధ్యలో కలి దున్నేసి ఆ రూట్ సిస్టమ్ ని మొత్తం డిస్టర్బ్ చేసేసి కార్బన్ ని వాలటైల్ కార్బన్ కింద మార్చేసిన తర్వాత మీకు ఎలా మీకు SOC పెరుగుతుంది? సో దట్ ఈస్ ఆల్సో రాంగ్ థింగ్. సో ఎప్పుడైతే మట్టిలో మీరు ఈ పారామీటర్ మీరు క్యాల్కులేట్ చేసుకొని మీరు అడిగినట్టుగా 2 రకాల మట్టులు మీ కంటికి కనపడేవి, అల్యూమినియం సాయిల్, ఎర్ర నేల, నల్ల నేల, దీనికి చెరువు మట్టి తోలారా, ఇంకోటి తోలారా అనేది ఆ చెరువు మట్టి యొక్క లక్షణం మీద కూడా మీరు తర్వాత సాగు చేసే పంట మీద ఆధారపడి. అంతేగాని చెరువు మట్టి ఎకాఏకి మంచండి అని చెప్పడం కూడా తప్పే. ఇప్పుడు ఒక రైతు గారు ఉన్నాడు కాకినాడ దగ్గర, పాప ఆయన బాధ వర్ణానుతీతం. ఈ హాఫ్ నాలెడ్జ్ మేధో జ్ఞానం ఉన్న ఈ SPK ఫాలోవర్స్ వీళ్ళందరూ మీ భూమిలో నుంచే మట్టి తీయండి. ఇప్పుడు ఏం చెప్తుంటారు, విజయరామ్ గారు చెప్తుంటారు, మీ భూమిలోనే ఒక 5 సెంట్లో 10 సెంట్లో మట్టి తీయండి, దాన్ని తీసుకొచ్చి పొలం అంతా పరవండి అని చెప్పారు. మీరు చెప్పినట్టే చేశాడు మహానుభావుడు పాపం. ఆయన అక్కడ కాకినాడలో వీర రాఘవల్ గారు అని చెప్పిన ఒక రైతు గారు ఉన్నారు. ఆయన బాధ వర్ణాతీతం. మన వారు దంపతులు ఇద్దరు వచ్చి కూర్చున్నారు, అమ్మ మీరు చేసిన తప్పమ్మ ఇట్లా వద్దు అని. మళ్ళీ వాళ్ళు బయట నుంచి చెరువు మట్టి కొనుక్కొని తీసుకొచ్చేసారు. సో ఇప్పుడు మీరు సాయిల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అంటే మీరు ఇచ్చే రికమెండేషన్స్ కూడా వేరువేరుగా ఉంటాయి. అలా అక్కడ మంచి పాయింట్ వేశారు. ఇప్పుడు మా గురువు గారు పాలేకర్ గారు ఉన్నారు. పాలేకర్ గారు ఏం చెప్పారు? సాయిల్ టెస్ట్ అనేది పెద్ద బూతు అని అన్నాడు ఆయన. ఫస్ట్ ఎత్తుకోవడంతోనే సాయిల్ టెస్ట్ బూతు అనే మాట ఆయన అనకుండా సాయిల్ టెస్ట్ చేయించుకొని మీ లోకల్ పరిస్థితుల దృష్ట్యా మీరు ప్రకృతి వ్యవసాయం కొద్దిగా మార్పులు చేర్పుల్ని ప్లాన్ చేసుకొని మీరు వ్యవసాయం మొదలు పెట్టండి అని చెప్పుంటే అసలు నాబోటోడికి ఈ రోజున ఇలా రోడ్డు ఎక్కాల్సిన అవసరమే లేదు. 2 స్టిల్ ఆయన ఆ సాయిల్ టెస్ట్ ఎప్పుడైతే బూతు అని అన్నప్పుడు నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఆయన చెప్పేది కూడా బూతే అంటున్నా. ఇది చాలా పెద్ద మాట. నేను ప్రూవ్ చేసుకోవడానికి కూడా సిద్ధపడి చెప్తున్నాను ఈ మాట. ఎందుకు అంటున్నానంటే సాయిల్ టెస్ట్లో డిఫరెంట్ పారామీటర్స్, డిఫరెంట్ లక్షణాలు బయటపడుతున్నప్పుడు, అంతే కదా, వేరు వేరు రిజల్ట్స్ బయటకు వస్తున్నప్పుడు మీరు పంటలు ఒకే విధంగా పండాలి కదా. మరి ఎందుకు పండట్లా? ఎవరో ఒకరికో ఇద్దరికో మాత్రమే ఎందుకు పండుతున్నాయి, మిగిలిన వాళ్ళందరికీ ఎందుకు పండట్లేదు? బికాస్
ఈ వ్యక్తి, ఈ విజయరామ్ అనేటువంటి వ్యక్తి చూపుతున్నటువంటి మట్టి తీసివేయటానికి మొదటి లేయర్లో సాయిల్ యొక్క నేచర్ ఏ విధంగా ఉంది, రెండో లేయర్లో ఏ విధంగా ఉంది, మూడో లేయర్లో ఏ విధంగా ఉంది, పూర్తిగా టాప్ లేయర్లో ఉన్నట్టుగానే 3 అడుగులు 4 అడుగులు 5 అడుగులో ఉందా అని కన్ఫర్మ్ చేసుకొని కదా చేయాల్సింది. ఓకే. ఫర్ సపోజ్ అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత నేచర్ మారిపోయింది అనుకోండి, దాన్ని తవ్వుకొని రైతు ఏం చేసుకోవాలి? ఓకే. సో ఫైనల్గా ఏం చెప్తారు సార్ సాయిల్ రిపోర్ట్స్ గురించి? కానీ రైతులు సాయిల్ రిపోర్ట్ చేయించుకోవాల్సిన అత్యవసర పరిస్థితి మీద కానీ ఇప్పుడు మీకు తెలిసిందే మనకి రైతు 2,500 ఫీజు కడుతున్నాడు. ఓకే. సాయిల్ టెస్ట్ రిపోర్ట్కి ఇంకా 500 కట్టుకుంటున్నారు. ఓకే. ఈచ్ శాంపిల్కి 500. ఓకే. కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి నాకు సమాధానం చెప్పే బాధ్యత ఉండాలి, రైతుకు అడిగే హక్కు ఉండాలన్న ఉద్దేశంతో మనం ఈ ఫీజు పెట్టాము. ఆ సంగతి మీకు తెలిసిందే. ఓకే. ఎవరైనా చక్కగా నాకు ఫీజు పే చేసుకుని ఓకే జాయిన్ అయ్యి, ఓకే అయ్యా నువ్వు చెప్పింది విని నేను పంట దిగుబడి తీసుకుంటాను అని అంటే, డే 1 నువ్వు మీరు కోర్సులో జాయిన్ అయిన కాడి నుంచి మీ పంట చేతికి అప్పచెప్పేంత వరకు పూచి నాది. ఓకే. ఫైనల్గా సార్ ఇప్పుడు ఓసీఎఫ్లో కోర్సులో చేరిన వాళ్ళ సాయిల్ టెస్ట్లు మాత్రమే చేస్తారా మీరు? బయట రైతుల నుంచి ఏమైనా తీసుకుంటారా? సార్ బయట రైతులతో తీసుకున్నాను అనుకుందాం కాసేపు, ఏం జరిగిద్ది? ఇప్పటి వరకు ప్రభుత్వ కార్యాలయాల్లో చేయించి వెళ్ళిపోయినట్టుగానే ఉంటుంది అది కూడా. ఓకే. ఫాలోఅప్ ఉండదు కదా? ఫాలోఅప్లే ఉండదు కదా. సో బయట రైతుల్ని చేస్తే ప్రాబ్లం, మనకు ఫాలోఅప్ చేయలేం కాబట్టి. ఫాలోఅప్ చేయలేం కదా సార్, నాకు బాధ్యత ఉండాలి కదా. నాకు బాధ్యత ఉండాలంటే ఫీజు కట్టి కోర్సులో జాయిన్ అవ్వమంటున్నాను. ఇట్ ఈస్ ఎ స్కూల్. కోర్సులో అయిన మీ రైతులకు మాత్రం సాయిల్ టెస్ట్ రిపోర్ట్స్ చేసేస్తాను. ఆ రిపోర్ట్ల ప్రకారం మీరు ఫాలోఅప్ చేస్తున్నాను కదా. ఫాలోఅప్ చేసి మంచి ఈల్డ్ బయటికి తీయించి వాళ్ళకి ముందు ఫైనాన్షియల్ స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఇందులో కెమికల్ ఉంటుందా ఇంకోటి ఉంటుందా అని అనుకుంటారేమో, కాదండి. మీరు జింక్ సల్ఫేట్లు కానీ, మెగ్నీషియం సల్ఫేట్లు కానీ, బోరాక్స్ కానీ, మ్యాంగనీస్ సల్ఫేట్లు కానీ ఇవన్నీ మీరు ప్రకృతి వ్యవసాయంలో కూడా వాడుకోవచ్చు. ఇది మీ ఆర్గానిక్ సర్టిఫికేషన్కి ఎటువంటి ఆటంకము కాదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఓకే సార్, థ్యాంక్ యూ.